శ్రీమాత్రే నమః. అనుకున్న పనులు జరగాలంటే ఆదివారం పూట చేయాల్సిన పనులివే. ఇలా చేస్తే సరి. మీకు అనుకున్న పనులలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సాధారణంగా కొంతమందికి అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. కానీ మరికొంతమందికి వారు అనుకున్న పనులు అస్సలు జరగవు అని దిగులు పడుతూ ఉంటారు. అంతేకాక వారి ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, ఒక్కటేమిటి పలు రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారికి ఏమైనా గ్రహదోషాలు ఉన్నాయేమో అని జ్యోతిష శాస్త్ర నిపుణులను కలుస్తూ కొన్ని నివారణలు పాటిస్తూ డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కానీ అలాంటివి ఏమీ అవసరం లేదని ఆదివారం పూట సూర్య భగవానుడిని కొలుస్తూ పదార్థాలను దానం చేయడం వల్ల వారికి ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. అసలు ఆదివారం పూట దానం చేయాల్సిన పలు పదార్థాలను గురించి, అవి ఏంటో, వాటి వల్ల కలిగే ఉపశమనాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, గ్రహాలన్నిటికీ రారాజు సూర్య భగవానుడని మనకు తెలుసు కదా. సూర్యుడికి ఎంతో ఇష్టమైన రాగి వస్తువులను కానీ, రాగితో తయారు చేసిన ఆభరణాలను కానీ దానం చేయడం వల్ల సూర్య భగవానునికి అనుగ్రహం కలిగి ఉద్యోగ సమస్యలు తొందరగా తొలగిపోయి త్వరలో ఉద్యోగాలు పొందుతారని చెప్తున్నారు. అలాగే బెల్లం, జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఆదివారం పూట బెల్లం దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీరు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకున్న వారవుతారు మరియు సూర్యదేవుని అనుగ్రహం మీపై కలుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి. ఆయన ఆశీస్సులతో మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మినుములు, ఆదివారం సూర్య భగవానుణ్ణి ఆరాధించి మినుములు దానం చేయడం వల్ల కుజదోషాలు తొలగి పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి. ఇలాంటి వారు 9 వారాల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మంచి ఫలితం దక్కుతుంది. ఎరుపు వస్త్రాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు, వ్యాపారంలో నష్టాలు చవిచూసేవారు సూర్య భగవానుని ఆరాధించుకుంటూ ఆదివారం పూట ఎరుపు వస్త్రాలను దానం చేయడం వల్ల వారి సమస్యలు తొందరగా తొలగిపోతాయి. ముఖ్యంగా వీటన్నిటిని దానం తీసుకునే వారికి తోచినంత ధనం కూడా ఇవ్వాలని వేద పండితులు చెప్తున్నారు. దీనివల్ల దానం తీసుకున్న వారి పుణ్యం మీకు వచ్చి మీ పాపం వారికి కొంచెం వెళ్తుంది కనుక వారికి నివారణ చేసుకోవడానికి ఆ ధనం ఉపయోగపడుతుంది.